ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ సిస్టర్స్. మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు ఏంటిదంటే స్కూల్కి నుంచి ఇప్పుడే వచ్చా. మా మమ్మ అనేది నువ్వు ఏం చేయవేందుకు, ఇంట్లో హెల్ప్ చేయవచ్చు కదా అన్నారు నాతోని. అయితే నేను అనుకుంటున్నా మా మమ్మీతోని నేను చాయ్ పెడతా మమ్మీ అంటే ఓకే చాయ్ పెట్టు అన్నారు. ఇప్పుడు చూద్దాం ఎట్లా పెడతారో. లెట్స్ గో. హనీ నువ్వు చెప్పు. హాయ్ హనీ సిస్టర్, చూడండి ఫ్రెండ్స్. హాయ్, బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఇవాళ మా పాప చాయ్ పెడతానంటుంది. చూద్దాము. ఆమెకు వచ్చు, ఒకసారి చూపించాను ఎలా పెట్టాలనేది. అయిపోయే వరకు మా మమ్మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో, ఇంకా మా మమ్మీ తాగి ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుందో చూద్దాం. ఆమె చాయ్ ఎలా పెడతాదో, ఎంత టేస్టీగా పెడతాదో చాయ్. మనం పాలు తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని కొన్ని పాలు తీసుకొని పోసేయాలి. చూడండి, పాలు పోస్తుంది. పాలండి, ప్యాకెట్ పాలు కన్నా బెటర్ మనము ఇంటి దగ్గర బఫెలోస్ ఉంటే మనం ఆ బఫెలో పాల్స్ తీసుకొని చాయ్ పెట్టడం చాలా బాగుంటుంది. ఎందుకంటే అది హెల్త్కి కూడా మంచిదండి. ప్యాకెట్ మిల్క్ అయితే మనము చూడం కదా, బర్రెపాలు అయితే మనం దగ్గర ఉండి పాలు తీసుకొని వస్తాము. చూడండి, పాలు పోసాక కొన్ని వాటర్ కూడా పోయాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా మనకు టేస్ట్ ఎక్కువ పాలు వస్తాయి, ఇంకా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. చూడండి, పాలు పోసేస్తా, వాటర్ పోసేస్తా. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఇది పెట్టాలి. ఫస్ట్ చాక్పత్త, మళ్ళీ చాక్పత్త వేసేసి చక్కెర వేసేసేయాలి. ఎన్ని స్పూన్స్ అంటే 2 స్పూన్స్. స్కూల్కి వెళ్ళేసి వచ్చారండి. ఇవ్వండి పిల్లలు, రేపు వచ్చేసి స్కూల్లో నో బ్యాగ్ డే అంట. 2 స్పూన్స్ వేసుకోవాలి మేడం. 1 స్పూన్ అయిపోయింది. ఇప్పుడు 2 స్పూన్స్ చక్మతి చాలు. ఓన్లీ 2 స్పూన్స్ వేసుకోవాలి. సారీ కరెక్టే వేసావనే. ఇప్పుడు ఇవి 2 స్పూన్స్ అయిపోయినాయి కాబట్టి నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎన్ని వేయాలో కూడా మాకు తెలియట్లేదు. 3 స్పూన్స్ షుగర్. ఇంకోండి చూడండి, మా పాప చిన్న పాప మాట్లాడుతుంది. చూడండి, చక్కెర 1 కప్, 1 వేసేసా, 2 వేసేసా, లాస్ట్ 3 వేసేసా. ఇప్పుడు మనం స్టవ్ అంటే ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసుకున్నాం, చక్కెర వేసుకున్నాం, షుగర్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇట్లా ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగియాలి. ఇది ఇగండి, మా పాపకు గ్యాస్ వెలిగేయడం రాదు కానీ ట్రై చేస్తుంది, వెలిగించేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి చాయ్ పెడుతుంది ఆ పాప వచ్చేసి. ఇప్పుడు చూడండి పెట్టేసాను. ఇప్పుడు ఏంటిదంటే అది మంచిగా అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. అయ్యాక అది మా మమ్మీ తాగి ఎట్లుందో చెప్తుంది. ఓకే, అయితే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి మర్చిపోకండి. బాయ్. నువ్వు చెప్పు, లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి మర్చిపోకండి. బాయ్.